గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మరోసారి కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఈ క్రేజీ కాంబోలో RC-17 రూపొందుతోంది. రంగస్థలం చిత్రంతో రామ్ చరణ్ లోని కొత్త యాంగిల్ ను బయటకు తీసుకొచ్చిన సుకుమార్ ఈసారి చరణ్ ను మరో కొత్త అవతారంలో ఆవిష్కరించబోతున్నాడట. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ పక్కా పొలిటికల్ డ్రామా. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా పీరియడ్ టచ్ తో సాగే స్పోర్ట్స్ డ్రామా. ఇక సుకుమార్ తో చేయబోయే సినిమా పీరియడ్ బ్యాక్డ్రాప్ లో సాగే ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు సుకుమార్ పుష్ప, రంగస్థలం వంటి పీరియడ్ మూవీస్ చేశాడు. కానీ రాజమౌళి తరహాలో 100 ఏళ్లు వెనక్కి వెళ్లి సినిమాలు చేయలేదు. ఇప్పుడు రామ్ చరణ్ కోసం 200 ఏళ్లు వెనక్కి వెళ్లబోతున్నాడట. 19వ శతాబ్దం నేపథ్యంలో మద్రాస్ బ్యాక్డ్రాప్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా చరణ్ సినిమా స్టోరీ డిజైన్ చేశాడట సుక్కు. రామ్ చరణ్ అంటేనే అదిరిపోయే డాన్సులతో పాటు సాలిడ్ స్టంట్స్ గుర్తొస్తాయి. ఇక హార్స్ రైడింగ్ లో చెర్రీ మాస్టర్ డిగ్రీయే చేశాడు. రంగస్థలం కోసం చరణ్ స్టంట్ ఎబిలిటీస్ ను అంతగా ఉపయోగించుకొని సుకుమార్ ఇప్పుడు RC-17 కోసం మాత్రం అతనిలోని యాక్షన్ యాంగిల్ ను 100% సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడట. ఈ సినిమాలో హార్స్ రైడింగ్ సన్నివేశాలు అదిరిపోతాయనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. 2025లో RC-17 ఆడియన్స్ ముందుకు రానుంది.